ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి మెయిన్‌గా రెండే 2 ఆప్షన్‌లు అయితే ఉంటాయి. ఒకటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయటం, రెండోది మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్ స్టాక్స్‌లో ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఏదో ఒక కంపెనీని చూజ్ చేసుకుంటావు. ఆ కంపెనీ యొక్క షేర్‌ని నువ్వు కొనుక్కొని అమ్ముకుంటూ ఉంటావు. కంపెనీ గనక ప్రాఫిట్‌లో ఉంటే నువ్వు ప్రాఫిట్‌లో ఉంటావు. లేదంటే లాస్‌లో ఉంటే నువ్వు కూడా లాస్‌లోనే ఉంటావనమాట. ఇది నార్మల్‌గా అందరికీ తెలిసిన పద్ధతే. రెండోది మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకేంటి అంటే, మనకి ఏ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఏమీ అవసరం లేదనమాట. అసలు జీరో నాలెడ్జ్ ఉన్నా గూడా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన తరపున ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు గాబట్టి, ఆటోమేటిక్‌గా తను మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. మన తరపున ఇలా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసినందుకు మన దగ్గర నుంచి ఎంతో కొంత చిన్న మొత్తంలోనే మనకైతే చార్జెస్ అయితే అతనైతే తీసుకుంటాడనమాట. ఇంకా రెండో మెయిన్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఒక రూ. 100 ఒక స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఒక కంపెనీ యొక్క షేర్స్‌లోనే వెళ్ళుద్ది. కానీ అదే రూ. 100 నువ్వు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మనకి ఒక 10 రకాల, 20 రకాల కంపెనీస్‌లో మన ఫండ్ మేనేజర్ అయితే ఇన్వెస్ట్ చేస్తాడనమాట. ఇది చాలా బెస్ట్ ఆప్షను. మనం ఎటు చూసుకున్నా గూడా మనకి లాస్ అనేది ఉండదనమాట మ్యూచువల్ ఫండ్స్‌లో. రెండిట్లో ఏది బెస్ట్ అంటే స్టాక్స్‌తో కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే కొత్తగా ఎవరైతే స్టాక్ మార్కెట్‌లోకొచ్చారో వాళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే తెలుసుకోండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ గాని, లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి గాని డౌట్స్ ఉంటే మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చూసి నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ రెండిట్లో మనకి మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ అనమాట. ఇంకా ఏమైనా మీకు వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గాని ఏమన్నా కావాలన్నా గూడా కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోస్‌లో వాటి గురించి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి.